గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంబూఫలసారభక్షితం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవే దేహే చ దేశే చ భక్త్యారోగ్యసుఖప్రదం బుధపామర సంసేవ్యం తం శ్రీజయేంద్రం నమామ్యహం. నమామః శంకరాన్వాఖ్య విజయేంద్ర సరస్వతీం శ్రీగురుం శిష్టమార్గానునేతారం సన్మతిప్రదం శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామినే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జయ నారాయణి నమోస్తుతే. ప్రియమిత్రులందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ శంకర విజయన్ సరస్వాముల వారి దివ్య ఆశీస్సులతో చాలా శ్రేష్టమైనటువంటి గుంటూరు నగరంలో అనేక దేవాలయాలను సందర్శించడం జరిగింది. శ్రీవారి యొక్క అనుమతి తద్వారా కాంచీ కామకోటి పీఠం వారు నిర్వహిస్తున్నటువంటి అనేకమైన సంస్థలు గుంటూరులో చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. గుంటూరు అనగానే తనదైన ప్రత్యేక శైలి గుంటూరు నగరానికి ఉంది. స్వతంత్ర పూర్వం నుండి ఈ నగరానికి తనదైన విశిష్టమైనటువంటి ఖ్యాతి ఆర్జించుకుంది. ఇక్కడ ఎందరో మహాత్ములు మరియు అనేక వేద పండితులు, అనేక కళలు రాణించినటువంటి మహాపురుషులందరూ కూడా గుంటూరు నగరానికి కీర్తిని సంపాదించి పెట్టారు. కాంచీ కామకోటి పీఠం శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు స్వతంత్రం పూర్వము మరియు స్వతంత్రం తర్వాత కూడా అనేక మార్లు అవిభాజ్యమైనటువంటి తెలుగు రాష్ట్రాన్ని సంచరించడం జరిగింది. ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం ఈ యొక్క దేశానికే ఆహారము అన్నం అందించడంలో వెన్నెముక లాంటిది. వేదము ఇక్కడ పరిఢవిల్లి ఈ కోస్తా మరియు గుంటూరు ఈ ప్రాంతాల్లో, విజయవాడ ఈ ప్రదేశాల్లో పేరు మోసినటువంటి వేద పండితులు ఇక్కడ ఉన్నారు. వీరందరూ కూడా కాంచీ కామకోటి పీఠం యొక్క అవిభాజ్య అంగముగా తమదైనటువంటి భక్తి తత్పరులై సేవలు చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఆత్మీయులారా, ఇక్కడున్నటువంటి ప్రధానమైనటువంటి పండితులందరూ కూడా చక్కనైనటువంటి వేదమును బాగా ప్రచురించేస్తూ పురాణములు, ఇతిహాసములు, సంస్కృతులను ప్రజలకు దగ్గర ఉండి అందరినీ చక్కనైన సంస్కార మార్గంలో ముందుకు నడిపిస్తున్నారన్నమాట. ఇటు పరమ పవిత్రమైనటువంటి దివ్యమైన గుంటూరు నగరంలో శ్రీవారి అనుగ్రహంతో మేము రావడం, అందులో ఆగస్టు 15 శుక్రవారం ఇక్కడ అనేకమైన కార్యక్రమాలు చాలా వైభవంగా శోభాయమానంగా జరుగుతున్నాయి. మా యొక్క విడిది శ్రీ కాంచీ కామకోటి పీఠం యొక్క వైభవోపేతమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మనమందరూ కూడా తప్పక చూసి తరించవలసినటువంటి ప్రదేశం. శ్రీ జయేంద్ర సరస్వాముల వారికి ఆరాధ్య దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వరుడు. అట్టి సౌభాగ్యాలను, ధన సంపత్తిని, ఆయురారోగ్య భోగ భాగ్యాలు ఇచ్చేటువంటి ఆ శ్రీనివాసుణ్ణి
తరింపజేసేటువంటి ఈ పుణ్యక్షేత్రంలాగా విలసిల్లుతుందని శ్రీ జయేంద్రుల వారు ఈ యొక్క దేవస్థానం శంకుస్థాపన నాడు వారు ఆశీర్వదించారట. ఆ విషయాన్ని తెలుసుకుంటే ఇప్పుడు ప్రత్యక్షంగా దాన్ని మనం అనుభూతిని పొందుతున్నాం. ఆత్మీయులారా, ఈ దేవస్థానంలో గత అనేక సంవత్సరాలుగా నిత్యము కూడా ఏ విధంగా తిరుమలలో నాద నీరాజనం జరుగుతుందో ఇక్కడ విభిన్నమైనటువంటి కళాకారులందరూ వచ్చి శ్రీనివాసుని సేవలో తరిస్తున్నారు. ఎందరో భక్తులు ప్రతిరోజు సాయంకాలం ఆ కార్యక్రమాల్లో వారు శ్రవణం చేసి తరిస్తున్నారు. ఈరోజు విశేషంగా ఎందరో కళాకారులను కూడా సన్మానిస్తున్నారు అన్నమాట. జ్ఞానము మరియు విజ్ఞానము మరియు సంస్కృతి మరియు అనేకమైన రంగములలో, వ్యాపార రంగంలో కూడా మరియు అనేక సేవా రంగాల్లో తనదైన శైలిలో ఈ యొక్క పురజనులందరూ కూడా ఈ నగరాన్ని విశేషంగా తీర్చిదిద్దుతున్నారన్నమాట. ఆత్మీయులారా, శ్రీ కాంచి కామకోటి పీఠం ఇక్కడ అనేక సంస్థలను బహు చక్కగా తన భక్తుల ద్వారా నిర్వహిస్తుంది. అందులో ముఖ్యంగా కొన్ని మనం చెప్పుకుందాం. గుంటూరు నగరంలో శ్రీ శంకర మఠం మరియు వారి ద్వారా నిర్వహించబడే వేద పాఠశాల మరియు పూర్వం నుండి అనేక సంవత్సరాలుగా వెలిసినటువంటి పరమేశ్వరుడు మరియు శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం మరియు మారుతినగర్లో శ్రీ హనుమాన్ దేవస్థానం, అక్కడ కూడా వేద పాఠశాల నిర్వహిస్తున్నారు. ఈ యొక్క దేవస్థానాలన్నింటిలో కూడా కళ్యాణ మంటపాలు ఉన్నాయి, వేద పాఠశాలలు ఉన్నాయి మరియు భక్తులకు అనుకూలించినటువంటి అనేకమైన యాగశాలలు చాలా సుందరంగా విరాజిల్లుతున్నాయన్నమాట. ఇక్కడ ముందే మీకు నేను తెలియజేసినట్లు అపారమైనటువంటి వేద పండితులు ఇక్కడ ఉండడం ద్వారా జనులను సన్మార్గంలో తీసుకోవడానికి మరియు అన్ని గ్రహ బాధలు మరియు జీవితంలో అత్యుత్తమమైన శ్రేణిలో ముందుకు నడవడానికి కోసం దేవతా సాన్నిధ్యంలో ఈ యాగశాలన్నీ కూడా చూడడం చాలా ఆనందదాయకం అన్నమాట. నేను ఇదివరకు 2 మార్లు శ్రీ శంకర విజయ సరస్వాముల వారు ఈ యొక్క విజయాల సందర్భంగా గుంటూరుకు వచ్చిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు ఇంకా పురోభివృద్ధి చెందిందని నేను భావిస్తాను. ఆత్మీయులారా, శ్రీ జయేంద్ర సరస్వాముల వారు చాలా దూరదృష్టి, ఈ సమాజానికి వలసినటువంటి సంస్కృతి సౌరభాలను అందించడంలో ఆయన అగ్రశ్రేణిలో ఉంటారన్నమాట. శ్రీ జయేంద్ర సరస్వాముల వారు ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులను మార్పు చేసి వారిని సమాజ సేవకు వినియోగిస్తూ మరియు ఆధ్యాత్మిక రంగంలో వారిని ముందుకు తీసుకువెళ్ళేటువంటి వారిలో ప్రథములు శ్రీ జయేంద్ర సరస్వాముల వారిని చెప్పవచ్చు. అందుకు ఉదాహరణగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి శ్రీ ధూళిపాళ గారు, వీరు తెలుగు నాటక సినీ రంగానికి అప్రతిమంగా సేవలు అందించినటువంటి మహాకళాకారుడు. వీరు తమ జీవిత చరమాంకాన్నంతటిని కూడా శ్రీరామ సేవకే అంకితం చేసినటువంటి మహాపురుషుడు. వీరికి శ్రీ కాంచి కామకోటి పీఠం శ్రీ జయేంద్ర సరస్వాముల వారు మే 7వ తారీఖు 2001లో వీరికి క్రమ సన్యాసం ఇచ్చారన్నమాట. వారికి యోగనామం ఏమిటనగా శ్రీ మారుతి సేవేంద్ర సరస్వతిని. ఆత్మీయులారా, వీరు గుంటూరులో విశాలమైనటువంటి దేవస్థానం నిర్మించారు. హనుమంతుడు మరియు ఈశ్వరుడు 2 ఉన్నటువంటిది. ఈ యొక్క ధూళిపాళ గారు శ్రీమతి రత్నమ్మ మరియు శ్రీ శంకరయ్య గారి మాణిక్యం లాంటి కుమారుడు అన్నమాట. వీరు నటరాజ సేవలో తరించిన తమ ప్రఖ్యాతి గడించారు. సినీ జీవితానికి స్వస్తి చెప్పి ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించారన్నమాట. తన సంపదనంతటిని కూడా సమాజ సేవకై వినియోగించారు. శ్రీమద్ రామాయణము మరియు సుందరకాండలను తెలుగులోకి రాసినటువంటి గొప్ప జ్ఞాని. శ్రీ ధూళిపాళ ట్రస్ట్ అనే దాన్ని ఏర్పాటు చేశారు.
మరియు వీటి ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ మరియు తన పూర్వపు సంస్కృతి కళలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఆధ్యాత్మిక జీవితంలో వికసనం చెందడానికి కోసం అటువంటి ఉత్తమమైనటువంటి కళలను ప్రోత్సహించడానికి కోసం ధూళిపాళ కళావాహిని అనే దాన్ని కూడా స్థాపించారు. అనగా ఉభయం, ఒకవైపు ఆధ్యాత్మికము, ఒకవైపు వేదంలో ఉన్నటువంటి అనేక సంస్కృతి కళలను వీరు పోషించారన్నమాట. 3.5 దశాబ్దాలు కళామ తల్లికి సేవలు అందించినటువంటి శ్రీ ధూళిపాళ గారు చివరిలో మోక్ష సామ్రాజ్య సీమలో పయనించాలని దృఢ నిర్ధారణ చేసి శ్రీ కాంచీ కామకోటి శ్రీ జయేంద్ర సరస్వాములు వారిని సేవించుకుని వారి యొక్క అనుగ్రహంతో వీరి జీవితంలో తరించిన ధన్యజీవులు అన్నమాట. ఆత్మీయులారా, జీవితంలో ధర్మం, అర్థం, కామం, మోక్షం అనేటువంటి చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. మన యొక్క జీవితము తరింప చేసుకోవాలనంటే ఉత్తమమైనటువంటి గురువులను మనం అన్వేషించాలి. 2 విభిన్నమైనటువంటి రంగాలు శ్రీ ధూళిపాళ గారిది. సామాన్యంగా ఏమనుకుంటారంటే సినీ రంగంలో ఉన్నటువంటి వారు ఎప్పుడు ఆధ్యాత్మికంలో రావడానికి సాధ్యం కాదు అనేటువంటి దాన్ని వమ్ము చేసి మానవునికి 2 మార్గాలు ఉంటాయి. అందులో ధర్మం ఒకవైపు ఉంటే రెండవ లౌకికం. ఉత్తమమైనటువంటి పాత్రలను పోషించి అందులో ఉన్నటువంటి మాధుర్యాన్ని ప్రజలకు అందించినటువంటి శ్రీ ధూళిపాళ గారు చాలా చక్కనైనటువంటి శ్రీ మారుతి దేవాలయాన్ని నిర్మించారు. మరియు నాడు ఎవరెవరైతే ఆ యొక్క మారుతి కాలనీ అని పిలువబడుతుంది, అక్కడ కొందరిని అది దూరంగా పురాతనమైనటువంటి ఒక గ్రామం మాదిరిగా, పల్లె మాదిరిగా ఉండేది. అక్కడ ప్రజలను ప్రోత్సహించి ఎందరికో ఉద్యోగస్తులు కూడా మీరు ప్రతి నెలా ప్రకారం కూడా మీరు కొన్నటువంటి ఆ యొక్క సైట్లకు డబ్బులు ఇద్దురులేండి అని చెప్తూ వారిని ప్రోత్సహించి వారిని అందరినీ కూడా చక్కనైనటువంటి ఆధ్యాత్మికమైన క్షేత్రమైనటువంటి ఈ మారుతి నగర్లో సుందరమైన దేవాలయం నిర్మించడం కాకుండా ఈరోజు వేల కొలది సంఖ్యలో దేవాలయాన్ని దర్శిస్తుంటారు. అక్కడ చక్కగా వేదము, అక్కడ విద్యార్థులు వేదాన్ని అధ్యయనం చేస్తున్నారు. అనగా 2 ఉన్నాయి. ఒకటి శ్రీ శంకరమఠం కాంచి కామకోటి పీఠం ప్రత్యక్షంగా నిర్వహిస్తున్నటువంటి వేద పాఠశాల ఒకటి, దాని ఉపశాఖ అని చెప్తున్నట్లుగా ఈ మారుతి నగర్లో ఈ దేవస్థానంలో సర్వేశ్వరుని సన్నిధానంలో ఈ యొక్క వేద పాఠశాల జరుగుతుంది. ఆత్మీయులారా, శ్రీ జయేంద్ర సరస్వాములు వారు ఈ యొక్క దేవస్థానం ముందు ఈ దేవాలయాన్ని వీరిపోటు వస్తున్నటువంటి వాస్తు సిద్ధాంతాన్ని అనుసరించి చాలా భారీ ఎత్తులో ఒక మహాగణపతి విగ్రహాన్ని వీరు ప్రతిష్ఠించారు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, కాంచి పరమాచార్య స్వాములు వారు అనేవారు శ్రీ జయేంద్ర సరస్వాములు వారు ఆ యొక్క మహాగణపతి యొక్క అంశాన్ని వీరు ఏ కార్యక్రమాన్ని కొనసాగించినా అది నిర్విఘ్నంగా జయప్రదమవుతుంది. శ్రీ జయేంద్రుల వారు తలపెట్టిన అన్ని కార్యక్రమాలు, అనగా వ్యక్తిగతంగా ఆశీర్వాదం పొందిన భక్తులు కానివ్వండి లేదా సంస్థలు కానివ్వండి, ఈరోజు అత్యంతమైనటువంటి శీఘ్రమైన ఫలితాలను పొందుతూ అందరూ కూడా కాంచి కామకోటి పీఠానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ శ్రీ శంకర విజయ సరస్వాముల వారి యొక్క అమోఘమైనటువంటి మార్గదర్శనంలో ప్రజాసేవ చేస్తున్నారన్నమాట. కాంచి కామకోటి పీఠం నిరంతరం కూడా సమాజ సేవ, వ్యక్తి నిర్మాణం, ఇవి 2 కూడా ప్రాముఖ్యం వహిస్తుందన్నమాట. శ్రీవారి అనుగ్రహం ద్వారా దంపతులు మేము ఇద్దరు కూడా ఇక్కడ శ్రీవారి సన్నిధానంలో, అనగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో నిన్నటి రోజు వైభవంగా ప్రత్యేకమైన కళ్యాణోత్సవం జరిగింది. తర్వాత ఈరోజు వైభవంగా అమ్మవారికి కుంకుమ అర్చన ఉదయం జరిగింది. ఇక్కడ ఈ యొక్క దేవస్థానంలో చక్కనైనటువంటి కార్యనిర్వహణ చేసేటువంటి ట్రస్ట్ మెంబర్లు మరియు సంస్కారయుతమైనటువంటి వారందరూ కూడా కాంచి కామకోటి పీఠానికి అనవరతమైనటువంటి భక్త సంపద అని నేను నిరంతరం కూడా విశ్వసిస్తూ ఉంటాను. ఒక సంస్థను మనం గుర్తించాలంటే, కాంచి కామకోటి పీఠాన్ని తెలుసుకోవాలంటే వారు నిర్వహిస్తున్నటువంటి అనేక సంస్థలు మనం ఒకసారి వెళ్ళి
ఆ కార్యవైఖరి మరియు ఆధ్యాత్మికమైనటువంటిది ఎలా జీవితంలో వారు దాన్ని చొప్పించి ఇతరులకు మార్గదర్శనమైనారు అనడానికి శ్రీ కాంచి కామకోటి పీఠమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్తూ మనందరికి కూడా ఆ యొక్క శ్రీ లక్ష్మీ సమేత శ్రీనివాసుడు ఈ యొక్క భవ్యమైనటువంటి పతాకం ఎగురవేసే ఈ శుభ సన్నివేశం ఇది స్వాతంత్ర దినోత్సవం. ఆత్మీయులారా మరి ఒక ఆశ్చర్యం ఏంటంటే మనకు నాడు 1947లో వచ్చిన స్వాతంత్ర దినం కూడా శుక్రవారం నాడే వచ్చింది. ఇట్టి పరమ పవిత్రం లక్ష్మీప్రదాయకమైనటువంటి మన దేశం ఈ శుభదినంలో అందరూ కూడా ప్రవృద్ధి చెందాలని ప్రార్థిస్తూ ఈ వాక్పుష్పములను శ్రీ జయేంద్ర సరస్వాముల వారి దివ్య స్మృతిగా శ్రీ శంకర విజయేశ్వర స్వామి పాదపద్మం అర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లా మీ ఆత్మీయ మిత్ర నివర్తి నాగభూషణ్ శర్మ 7483229249. హర హర శంకర, జై జయ శంకర్.